హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు విలేజ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇంక ఈరోజు బ్లాగ్ అయితే ముందు వీడియో కంటిన్యూషన్ అనమాట. అయితే ఇక్కడ వచ్చేసి దేవుడు ఊరేగింపు అయితే జరుగుతుందనమాట. ఇంక ఇక్కడైతే మా వీధిలోకి అయితే దేవుడిని అయితే తీసుకుని వచ్చారండి. రాముల వారిని అయితే ఇంకా శ్రీరామనవమి రోజు ఎవ్రీ ఇయర్ కూడా ఇలానే ఊరేగింపు అయితే ఈవినింగ్ టైంలో జరుగుతుంది అనమాట. ఇంక ఇది వచ్చేసి ఆ నెక్స్ట్ డే అయితే ఇది వచ్చేసి 3 days వ్లాగ్ అయితే ఒక వ్లాగ్ కింద అయితే పెడుతున్నానండి. అంటే వీడియో అయితే పెద్ద ఏమి షూట్ చేయలేదు. ఇంకా అప్పుడో క్లిప్ షూట్ చేసింది ఇంకా ఒక వ్లాగ్ కింద అయితే పెడుతున్నాను. ఇంకా మిక్స్డ్ వ్లాగ్ అని అయితే అనుకోవాలి. ఇంక ఇది వచ్చేసి మా మ్యారేజ్ డే రోజు మార్నింగ్ అన్నమాట. ఇంక ఇక్కడైతే చూసారు కదా మార్నింగ్ వ్యూ అయితే ఎంత బాగుందో. ఇదండి ఇంకా ఆ రోజు మార్నింగ్ అయితే మామూలుగా ఇంటి దగ్గర దండం పెట్టేసుకుంటాం కదండి. ఇంకా రొటీన్ మామూలుగా అంటే ప్రతిరోజు ఇంకా మార్నింగ్ అయితే దీపారాధన ఎలాగో చేసుకుంటాం కదా. ఇంకా ఆ విధంగా అయితే మార్నింగ్ దీపారాధన అయితే కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి మార్నింగ్ లేవగానే ఇంకా ఫస్ట్ అయితే వాకులు ఉడిచి కళ్ళపై అయితే చల్లాను అనమాట. ఇంక అప్పటికైతే తెల్లవారలేదు, ఇంకా అప్పుడప్పుడే తెల్లవారుతూ ఉందన్నమాట. ఇంకా ఆ టైంలో వాకులు ఉడిచేసి ముగ్గు అయితే పెట్టేసి ఇంకా మార్నింగ్ దీపారాధనకు సంబంధించినవి అవన్నీ కూడా రెడీ చేసుకున్నాను. ఇంకా ముందు రోజు అన్నవరం అయితే వెళ్ళాం కదండి, కొంచెం నీరసంగా అయితే ఉందన్నమాట. అయితే ఆ రోజు పెద్ద ఎండ అయితే ఏమీ అనిపించలేదులేండి. ఆటో మీద వెళ్ళడం వల్ల ఏమో తెలియదు కానీ అంతగా అయితే ఎండ అనిపించలేదు. ఇంకా పర్వాలేదు, మామూలుగా బైక్ మీద వెళ్ళుంటే ఇంకా వీక్ అయిపోదుమేమో కానీ ఆటోకి అయితే వెళ్ళాం కదా, ఇంకా అంత టైర్డ్గా అయితే ఏమి అనిపించలేదు అనమాట. బాగానే ఉంది. కాకపోతే ఇంకా మళ్ళీ మార్నింగే దీపారాధన అయితే చేసుకోవాలి కదా, దానికి సంబంధించి ఇంకా అన్నీ కూడా ఒక్కొక్కటిగా రెడీ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే వాకులు వచ్చి ముగ్గు పెట్టేసి ఇంకా తర్వాత అయితే దేవుడి రూమ్ అదంతా కూడా ఇంకా ఇల్లు అదంతా మాపు అయితే పెట్టాలన్నమాట. ఇంక ఇక్కడైతే ముగ్గు అయితే వేసుకుంటున్నాను. ఇదండి ముగ్గు అంతా అదంతా వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇక్కడ వచ్చేసి దీపారాధన చేసుకుందాం కదా అని చెప్పి అయితే నేను అప్పటికే దేవుడి రూమ్ అదంతా కూడా సర్దేసుకున్నాను అనమాట. వీడియో షూట్ చేయడం మర్చిపోయాను. ఇంకా తర్వాత మళ్ళీ గుర్తొచ్చి ఇంక ఇప్పుడైతే వీడియో అయితే షూట్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి మా మ్యారేజ్ డే రోజు మార్నింగ్ అనమాట. చెప్పాను కదండి, ఇంక మార్నింగ్ అయితే ఇంట్లో మామూలుగా మనం నిత్యం ఎలా దీపారాధన అయితే చేసుకుంటామో ఇంకా ఆ విధంగా దీపారాధన అయితే చేసుకుని అప్పుడు మా ఊరు శివాలయంకి ఇంకా దుర్గమ్మ గుడికి అయితే వెళ్ళి వచ్చామన్నమాట. ఇంకా అక్కడైతే ఏమీ షూట్ చేయలేదులేండి. ఇంకా ఆ రోజు అయితే మా ఇంట్లో ఇంకా వంట పెంట ఏమీ లేదు. ఎందుకంటే మాకు శ్రీరామనవమి అయితే జరిగింది కదండి, అన్నదానం అయితే ఉందన్నమాట. ఆ రోజు అయితే ఇంకా అన్న సంతర్పణ అయితే ఉంటేనే ఇంకా అక్కడికి వెళ్దాం కదా అని చెప్పి వంట అయితే చేయలేదు. వంట చేయలేదని అయితే ఏం కాదులేండి, మా వాడు క్యారేజీకి అయితే పప్పు టమాటా కర్రీ ఇంక రైస్ అయితే పెట్టాను మార్నింగ్. ఇంకా మేమైతే భోజనానికి అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడైతే మా ఓన్ అయితే షూట్ చేయమన్నానండి. చూసారు కదా వీడియో అంతా కూడా షేక్ చేసాడు అనమాట.
ఇదండి ఇంక పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈ శారీ వచ్చేసి సంక్రాంతికి మా పిన్ని వాళ్ళు పెట్టారనమాట. నాకైతే ఈ మధ్య కొంచెం పెట్టుబడి చీరలు అయితే ఎక్కువే వచ్చినాయి. ఇంకా ఒక్కొక్కటిగా అయితే చూపిస్తానులేండి. అంటే ఆల్రెడీ 2-3 చీరలు అయితే కట్టేసాను అనమాట. ఇంకా అవి చూపిస్తానులేండి తర్వాత. ఇంక ఇక్కడైతే మార్నింగ్ పూజ అంతా కూడా కంప్లీట్ అయితే చేసుకుని ఇంకా తర్వాత గుడికి అయితే వెళ్ళొచ్చామన్నమాట. ఇంక వెళ్ళొచ్చిన తర్వాత ఇక్కడ టిఫిన్ అయితే చేస్తున్నాను. అంటే ఉప్మా అయితే చేసేస్తున్నానండి. అప్పటికి చాలా లేట్ అయితే అయిపోయింది. ఇంకా అందుకని చెప్పి ఉప్మా అయితే మార్నింగ్ టిఫిన్కి అయితే ఉప్మా చేస్తాను. ఇంకా తర్వాత మా ఓడికి అయితే లంచ్ బాక్స్ అయితే పెట్టాను. ఇంకా అప్పుడైతే ఏమీ షూట్ చేయలేదులేండి. ఇంకా పప్పు టమాటో కర్రీ ఇంకా రైస్ అయితే పెట్టేశాను అనమాట వాడికైతే. ఇదండి మా పెళ్లి రోజు వ్లాగ్ అయితే. ఇంక ఇది వచ్చేసి ఆ నెక్స్ట్ డే అన్నమాట. ఇంకా ఆ రోజు అయితే మార్నింగ్ పళ్ళన్నీ కూడా కంప్లీట్ అయితే చేసుకుని ఇక్కడైతే పిల్లలు ఉగాది పచ్చడి అయితే చేయమన్నారనమాట. వాళ్ళు చేయమన్నారని కాదులేండి, ఇంకా నాకు కూడా తినాలని అయితే అనిపించింది. ఇంకా అందుకని చెప్పి ఆ రోజు అయితే కొద్దిగా ఉగాది పచ్చడి అయితే చేస్తాను అనమాట. ఇంకా అన్నీ కూడా ఇక్కడైతే రెడీ పెట్టుకున్నాను. చింతపండు గుజ్జు అదంతా కూడా తీసేసి ఇంక ఇక్కడైతే బెల్లం, ఇంకా వేపపూత, మామిడికాయ, వేపిన శనగపప్పు, ఇంకా అరటిపళ్ళు ఇవైతే వేసాను అనమాట. ఇందులో అయితే కొంచెం ఉప్పు కారం అయితే వేయలేదులేండి. ఇంక ఇవన్నీ ఉన్నాయి కదా అని చెప్పి నేను ఇంకా అప్పటికప్పుడే ఉగాది పచ్చడి చేద్దాం అలాగని చెప్పి రెడీ చేశాను. ఇంక అప్పటికే 2-3 రోజుల నుంచి అయితే అడుగుతున్నారు. కాకపోతే నాకు చేయడానికి వీలవక నేనైతే చేయలేదు. ఏదైనా కానీ మనం పండగ రోజు తినేదానికన్నా కూడా పండగ అంతా అయిపోయిన తర్వాత కదండి మనసు ఎక్కువ లాగుతుంది. పండగ రోజు అయితే మనం ఇంకా హడావడిలో ఉండి అంతగా తినాలని కానీ ఏది అనిపించదు. ఇంకా ఆ తర్వాత అయితే ఈ రోజు ఉంటే బాగుండు, అన్నీ నిన్నే ఉన్నాయి కదా, అదే ముందు రోజే ఉన్నాయి పండగ రోజు, ఇంక తర్వాత రోజు కూడా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది కదండి. ఇంకా ఆ రోజు అయితే మనం అసలు తినలేము. పండగ రోజు అయితే మాత్రం ఏదో మనం తలస్నానం అది చేసి రెడీ అయ్యి ఉండడం వల్ల ఏటో తెలియదు, కానీ అప్పుడైతే మాత్రం మనకి చాలా అదొక రకంగా అనిపిస్తుంది అనమాట. ఏదన్నా తినాలన్నా చేయాలన్నా ఏదో కొద్దిగా లైట్గా అయితే తీసుకుంటాం, కానీ అంత హెవీగా అయితే తినలేము కదా. ఇంక తర్వాత రోజు 2-3 రోజులు పోయాకైనా ఈ రోజు ఉంటే బాగుండు, ఆ రోజు ఉన్నది అలాగని చెప్పి అయితే అనిపిస్తుంది కదా. ఇంకా నాకు కూడా అలాగే అనిపించింది అనమాట. ఆ రోజు అయితే అంతగా ఏమీ తినాలని అనిపించలేదు. ఇంక తర్వాత రోజు ఒక 2-3 రోజులు పోయిన తర్వాత ఉగాది పచ్చడి అయితే చేసుకుంటే బాగుండు అనిపించింది. ఇంకా నేనైతే ఇంకా అలా చేయాల నాకు అనిపించింది, కానీ నేనైతే చేసుకుందామని అనుకోలేదు. ఇంక పిల్లలు అడిగారు కదా, ఇంకా అన్నీ ఉన్నాయి కదా అని చెప్పి నేనైతే ఇక్కడైతే ఉగాది పచ్చడి అయితే చేస్తున్నాను. ఇంకా మా వాడికైతే మాత్రం ఫుల్గా నచ్చేసింది అనమాట. కాకపోతే వెంటనే తింటే కొంచెం పులుపు అన్నది అనిపించింది అనమాట. కొంతసేపు ఉంచి ఒక గంట అరగంట ఉంచిన తర్వాత అప్పుడు తింటే మాత్రం బాగుంది, అంత పులుపు అయితే అనిపించలేదు. ఇంకా బెల్లం అదంతా కూడా బాగా కరిగి ఉంటుంది కదా, ఇంక అప్పుడైతే బాగుందనమాట. కొంతసేపు తర్వాత వెంటనే అయితే కొంచెం పులుపు అన్నది అనిపించింది. పచ్చడి అయితే మాత్రం చాలా బాగుందనమాట. ఇంకొకరు 2 గ్లాసులు అయితే లాగించేసాము. ఏదైనా మనం చేసినప్పుడు పిల్లలు తృప్తిగా తిన్నారంటే ఇంకా ఇంకా చేయాలని అయితే అనిపిస్తుంది కదండి. ఇంక ఇక్కడ వచ్చేసి మధ్యాహ్నం లంచ్కి అయితే బంగాళదుంప టమాటా కర్రీ, ఇంక ఇక్కడ వచ్చేసి రసం, ఇంకా రైస్, ఇంకా నైట్ కొంచెం ఉల్లిపాయ టమాటా కర్రీ ఉంటే ఇంకా అది కూడా ఉందన్నమాట. ఇదండి ఆ రోజు మధ్యాహ్నం లంచ్ అయితే మాత్రం. ఇంక మేము లంచ్ చేసిన తర్వాత కొంతసేపు ఉన్న తర్వాత ఆ తర్వాత ఫుల్గా వర్షం అయితే వచ్చిందనమాట ఆ రోజు అయితే మాత్రం. ఇంక ఇక్కడైతే మీతో ఈ ప్రోడక్ట్ గురించి అయితే షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఇదైతే మీషో నుంచి అయితే తీసుకున్నానండి, బ్లౌజ్ పీస్ అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది. అంటే కంప్యూటర్ వర్క్ అనమాట. చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే వచ్చిందనమాట. నాకైతే బాగా నచ్చింది. ఇంత ఫుల్ వర్క్ అయితే మాత్రం బయట అయితే చాలా డబ్బులు అయితే తీసుకున్నాను. అంటే కొంచెం హెవీగా ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ రేటే తీసుకున్నాను. నాకు మీషోలో కొంచెం తక్కువ పడిందని అయితే అనిపించింది అనమాట. ఇంక అందుకని చెప్పి నేనైతే మీషోలో బుక్ చేశాను. ఇదైతే 280 రూపాయలు అయితే పడిందండి. బాగుంది. అదే బయట అయితే నిజంగా ఒక 600 అలా తీసుకుంటారేమో అనిపించింది నాకైతే మాత్రం.
చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఫినిషింగ్ అదంతా కూడా. ఇంకా భలే నచ్చేసింది అనమాట నాకు. ఇంకా నేను అనుకున్న కలర్ కూడా వచ్చిందేమో, ఇంకా మామూలుగా లేదు ఆ హ్యాపీనెస్ అయితే. బ్లౌజ్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు నేను ఈ బ్లౌజ్ ఎందుకు బుక్ చేశానంటే చూపిస్తాను ఉండండి. ఈ శారీకి అయితే ఈ బ్లౌజ్ పర్ఫెక్ట్గా సెట్ అయిందనమాట. నిజంగా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి బ్లౌజ్ అయితే. మనం ఒకటి బుక్ చేస్తే వేరేది రావడం అలా ఏమీ లేదు, అదే కలర్ డిఫరెన్స్ అయితే ఏమీ లేదనమాట. ఇంకా కరెక్ట్గా కలర్ అయితే వచ్చింది, చాలా బాగా అనిపించింది. చెప్పాను కదండి ముందు క్లిప్లోనే, ఈ మధ్య నాకు పెట్టుబడి శారీలు అయితే ఎక్కువైపోయినాయి అని చెప్పి ఇది ఒక శారీ అనమాట. ఇది కూడా నాకు మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ అయితే ఈ శారీ అయితే పెట్టారండి. చూసారు కదా, శారీ అయితే చాలా బాగుంది. ఇంక దీనికైతే ఇలా కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అయితే బాగుంటుందని అనిపించి ఇంకా నేను అది మీషోలో అలా చూస్తూ ఉంటే ఆ బ్లౌజ్ అయితే కనిపించింది అనమాట. ఇంకా నేనైతే వెంటనే బుక్ చేస్తాను. ఇంకా అదంతా చూసి స్పీడ్ బ్యాక్ అదంతా చూసి బాగుంది, బాగా వచ్చింది బ్లౌజ్ కూడా. శారీలోదైతే ఇలా ప్లెయిన్ అయితే వచ్చిందనమాట. చాలా అంటే చాలా బాగుందండి ఈ శారీ కూడా. మీరే చెప్పాలి ఇంకా శారీ బాగుందా లేదా అలాగని చెప్పి. ఇదన్నమాట బ్లౌజ్ అయితే చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందో. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది, బాగా అనిపించింది అనమాట ఇంత కరెక్ట్గా వచ్చింది కాబట్టి. ఇదండి ఫైనల్గా ఈ శారీకి అయితే ఈ బ్లౌజ్ మీషో నుంచి అయితే బుక్ చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది. ఇంకా బ్లౌజ్ ప్రైస్ అయితే 280 రూపాయలు అనమాట. రీజనబుల్గా అనిపించింది. బయట అయితే మాత్రం నిజంగా 600 700 అలా తీసుకున్నామో. నాకు తెలిసి అయితే ఇంకా ఎక్కువే తీసుకుంటారనిపిస్తుంది. కాకపోతే నేను అలా చెప్తున్నాను అనమాట, అంత ప్రైస్ అయితే ఉంటుందేమో బయట అని చెప్పి. ఇంక ఈ శారీ వచ్చేసి నేను మొన్న మా మ్యారేజ్ డే రోజు, అదే శ్రీరామనవమి రోజు కట్టుకున్నాం కదండి అన్నవరం వెళ్ళినప్పుడు అయితే ఇంకా దానికి అది ఈ శారీకి బాగుందని చెప్పి కామెంట్స్ అయితే వచ్చినాయి అనమాట. ఇంక అందుకని చెప్పి మీకు ఇక్కడ పూర్తిగా చూపిస్తున్నాను. ఈ శారీ అయితే నేను మీషోలోనే తీసుకున్నాను. ఇది అయితే 600 పడిందండి. ఇంకా కుచ్చులు అవన్నీ అయితే నేనే వేసుకున్నాను అనమాట. శారీ అయితే చాలా బాగుంది, కలర్ కాంబినేషన్ అదంతా నాకైతే బాగా నచ్చింది అనమాట. ఇంక అందుకని చెప్పి బుక్ చేశాను. ఇంకా బ్లౌజ్ అయితే ప్లెయిన్గా వస్తుందని అనుకున్నాను, కాకపోతే అక్కడక్కడ పువ్వులు అయితే వచ్చినాయి అనమాట. అలా అయినా కూడా బాగుంది శారీ అయితే, చాలా కట్టుకోవడానికి కూడా చాలా కంఫర్ట్గా అనిపించింది అనమాట. చూసారు కదండి ఈ కుచ్చులు అయితే నేనే వేసాను అనమాట, చాలా ఈజీ. ఇదండి ఇంకా ఆ రోజు మధ్యాహ్నం అయితే ఇంకా వర్షం అయితే వచ్చిందని చెప్పాను కదండి. ఇదిగోండి ఇప్పుడైతే స్టార్ట్ అవుతుందన్నమాట. ఫుల్గా మబ్బులు అయితే పట్టే ఇంకా అప్పుడప్పుడే చినుకు అయితే పడుతూ ఉందన్నమాట. ఇంకా ఆ తర్వాత అయితే ఫుల్గా వర్షం అయితే రేజ్ అయింది. ఇంకా చాలా రోజుల తర్వాత అయితే ఇంకా వర్షం అయితే పడిందండి. మాకైతే మాత్రం రోజులు కాదు నెలల తర్వాత అయితే వర్షం అయితే వచ్చింది ఇక్కడ మాకైతే మాత్రం. ఇంక చాలా రోజుల తర్వాత వర్షం వచ్చిందంటే మాత్రం ఇంక మామూలు హ్యాపీనెస్ ఉండదు కదండి. ఇంకా గాలి, ఆ వాతావరణం, ఇంకా చినుకు నేల మీద పడుతుంటే ఆ నేల నుంచి వచ్చే స్మెల్ అదంతా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది కదండి. ఇంకా చాలాసేపటి వరకు మేమైతే బయట అలా తిరుగుతూ ఉన్నామన్నమాట. అంత బాగా అనిపించింది వెదర్ అదంతా కూడా. అందులోకి మాకు ఇంక ఇంటి పక్కనే, ఇంటి ముందు, ఇంటి వెనక ఎక్కడా కూడా ఇంకా అదే హౌసెస్ అయితే ఏమీ ఉండవు కదండి. ఇంకా చాలా ఓపెన్గా అయితే ఉండడం వల్ల గాలి అయితే మాత్రం ఇంక బేభత్సంగా వస్తుంది అనమాట లోపల వరకును. ఇంక కర్టెన్స్ అవి ఇవి అన్నీ కూడా ఊడిపోతాయి. ఇదండి ఇంకా వర్షం అయితే ఫుల్గా స్టార్ట్ అయింది. ఇంక ఇక్కడైతే మేకలు పరిగెడుతున్నాయండి. ఇదండి చూసారు కదా, మబ్బులు అయితే మాత్రం ఇంకా ఫుల్గా పట్టే వర్షం అయితే ఇంకా ఒక రీతిలో రాలేదన్నమాట. అంటే 4 దిక్కులకి వచ్చినట్టు అటు ఇటు అయితే ఇంకా వర్షం అయితే వచ్చింది. ఇదండి ఇంకా చాలా రోజుల తర్వాత వర్షం పడడం వల్ల మొక్కలకి ఇంకంతా కూడా చాలా మంచిగా ఉంటుంది కదండి, గ్రీనరీగా బాగా కనిపిస్తుంది అనమాట. ఇంకా మంచిగా అంటే మనం ఎంత వాటర్ వేసినా కానీ ఈ వర్షం పడినప్పుడు చూసిన మొక్కలకి మనం వాటర్ వేసినప్పుడు చూసిన మొక్కలకి తేడా అయితే ఉంటుంది కదా, భలే అనిపించింది అనమాట. ఇంకా తర్వాత ఆ మొక్కలను అలా చూసుకుంటూ ఉన్నాను.
ఇదండి ఇంక ఫైనల్గా వర్షం అయితే మాత్రం ఫుల్గా పడింది. ఆ రోజు అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది వెదర్ అయితే. ఇంక ఇక్కడ వచ్చేసి చెప్పాను కదండి ఇది 3 days లాగని చెప్పి, ఇది వచ్చేసి 3rd డే అనమాట. ఇంకా ఆ రోజు అయితే మార్నింగ్ వంట అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది. నేను వంట చేసిన తర్వాత మా వాడైతే ఇంక స్కూల్కి వెళ్ళాలని పెట్టాడనమాట. ఇంకా వెళ్ళను అంటే మాత్రం ఇంక మనం పంపించడం మన వల్ల అయితే అవ్వదు. ఇంక ఇక్కడ వచ్చేసి మార్నింగ్ పని అంతా కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే చింతపండు అయితే పిక్క తీస్తున్నామండి. అంటే ఎండలో కొంతసేపు ఉంచి ఇంకా తర్వాత పిక్క అయితే తీస్తున్నాము. ఇది వచ్చేసి 5 kgs అండి. 5 kgs చింతపండుని పిక్క తీస్తే 2.5 kgs అయితే వచ్చిందనమాట. సగానికి సగం అయితే పోయింది వేస్టేజ్ అంతానా. ఇంకా నేనైతే ఉట్లు ఇంకా పిక్కలు కూడా తీసేసి ఇంకా మామూలు పండు అయితే ఉంటుంది కదండి దాని వరకే కాటా అయితే పెట్టించాను అనమాట. ఇంకా అదైతే 2.5 kgs అయితే వచ్చింది. సగానికి సగం అయితే వేస్టేజ్ అయితే పోయిందండి. ఇంకా ఇదంతా కూడా పిక్క తీసేసరికి మాకు మార్నింగ్ 11 ఆ టైంకి అయితే పట్టాము. ఇంకా మధ్యాహ్నం 3-3:30 అయితే అయిందనమాట. మొత్తం కూడా పిక్క తీయడం కంప్లీట్ అయ్యేసరికి మా వాడు నేనే తీసామన్నమాట మొత్తం కూడానా. ఇదండి ఇంకా పిక్క తీయడం అయితే కంప్లీట్ అవుతూ ఉంది. చాలా వరకు అయిపోయిందిలేండి, ఇంక కొంచెం అయితే ఉందన్నమాట. ఇంక ఇదైతే ఈవినింగ్ అంటే పిక్క తీయడం అయితే 3:30 టైం అయింది కంప్లీట్ అయ్యేసరికి. ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే ఉట్లు సెపరేట్ చేస్తున్నానండి. మా వాడైతే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాడు. ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఉట్లకి సెపరేట్ అయితే చేసి ఇంకా తర్వాత అయితే కాటా పెట్టడానికి అయితే పంపించాను అనమాట. అంటే సగానికి సగం అయితే వస్తుందని చెప్పారు కానీ నాకు డౌట్ క్లియర్ చేసుకోవాలి కదా అని చెప్పి మళ్ళీ నేనైతే కాటా పెట్టడానికి అయితే పంపించాను అనమాట. ఇదండి ఇంక ఫైనల్గా చింతపండు అయితే పిక్క తీయడం కంప్లీట్ అయిపోయింది. చెప్పాను కదండి కుట్లు ఇంకా పండు సెపరేట్ అయితే చేసి ఇంకా కాటా అయితే వేయించుకు వచ్చిన తర్వాత అనమాట ఇదైతే. ఇంకా అక్కడ ఉట్లు అయితే చూసారు కదండి, నేను ఉగాది పచ్చడి అయితే చేశాను కదా స్టార్టింగ్లో. ఇంకా ఆ ఉగాది పచ్చడికి గుజ్జు అయితే మాత్రం ఇంకా ఈ ఉట్లు మొత్తం కూడా నానబెట్టేసి ఇంక దాని నుంచి వచ్చిన గుజ్జు అనమాట అదంతానా. ఇంకా అప్పుడప్పుడు తీద్దాంలే అని అనుకున్నాను కానీ ఇంకెందుకులే పిల్లలు ఉగాది పచ్చడి అయితే అడిగారు కదా అని చెప్పి ఇంకా ఉట్లన్నీ కూడా నానబెట్టి గుజ్జు తీసాను. తర్వాత మళ్ళీ గుజ్జు తీసి కొంచెం తీసేసిన తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లో పెడదామని అనుకున్నాను. ఇంకా మొత్తంగా అయితే పచ్చడి అయితే చేస్తాను అనమాట. ఇదండి ఇంకా చింతపండు పిక్క తీయడం అదంతా కూడా కంప్లీట్ అయితే అయ్యింది. ఇదన్నమాట ఇంకా నేను చేసిన ఉగాది పచ్చడి, నేను చూపించిన బ్లౌజు ఇంకా శారీసు అన్నీ కూడా ఎలా ఉన్నాయి ఏంటి అన్నది అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇదండి ఈరోజు వీడియో అయితే. ఇంకా 3 days వ్లాగ్ అయితే ఒకటే వీడియోలో కంటిన్యూ చేశాను. ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్, థ్యాంక్ యూ, బాయ్ అండి, బాయ్.